ఎవరి గురించి ఒక రూమర్ ఎవరో క్రియేట్ చేస్తారు, ఒక పుకారు క్రియేట్ చేస్తారు. అది ఎంత ఇష్టంగా ఉంటుందంటే కొంతమందికి ఎవరో జాబ్ ఇచ్చినట్టుగా, ఉద్యోగం ఇచ్చినట్టుగా పని కట్టుకుని మరి ఫోనుల్లో షేర్లు చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి పని కట్టుకుని ఆటోలు కట్టుకుని వెళ్ళిపోయి చెప్పేయడం కావచ్చు. ఇలాంటి చెప్పడానికి కారణం ఉండదు తెలుసా, నువ్వు అబద్ధాన్ని ఎక్కువగా ప్రేమగా ఎంచుతున్నావు కానీ సత్యాన్ని ఎంచట్లేదు. అపవాది అబద్ధమునకు జనకుడు అని బైబిల్లో రాయబడి, కానీ మన దేవుడు సత్యవంతుడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఐఎమ్ ద వే అండ్ ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్. దట్స్ వాట్ జీసస్ సెడ్. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. సత్యమైన మాటలను ప్రేమగా ఎంచుతున్నావా లేదా అబద్ధాలను ప్రేమగా ఎంచుతున్నావా ఆలోచన చేయి. ఎవరి గురించైనా నీకు ఒక అబద్ధం చెప్పబడినప్పుడు అది వాస్తవమా కాదా, అది నిజంగా జరిగిందా లేదా, ఎవరైనా కరెక్ట్గా చూశారా లేదా, ఇలాంటి విషయాలు ఏం పరిశీలన చేయకుండానే భుజం మీదకి ఎత్తేసుకుని ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించేద్దాం అన్నట్టుగా